నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విమలాకర్ రెడ్డి. నేను కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని. బేగంపేట్ అండ్ ప్యారడైజ్ బ్రాంచ్లో పనిచేస్తుంటాం. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఒక పేషెంట్ పేరు రాజ్ కుమార్. వాళ్ళ వైఫ్ డాక్టర్, తిను సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన మామూలుగా సర్కిల్ వల్లనో హైదరాబాదీ ఫ్రెండ్స్ వాటి వల్ల ఏమైంది అని అంటే చాలా లావ్ అయ్యాడు. లావ్ అంటే ఏ రేంజ్లో అంటే అతని వెయిట్ 169 kgsకి వెళ్ళిపోయింది. పాపం వాళ్ళ వైఫ్ డాక్టర్ చెప్తూనే ఉంటుంది. వాళ్ళ బావమరిది కూడా ఆర్థోపెడిషియన్, బట్ స్టిల్ ఎంతమంది చెప్పినా ఆబ్వియస్లీ ఒక స్టేజ్ దాటిన తర్వాత రాదు. సో తనకేమైంది, ఇంకా శ్వాస తీసుకోవడం అనేది కష్టం కావడం జరిగింది. శ్వాస తీసుకోవడమే కష్టం కావడమే కాకుండా మీకు కాల్లో ఇన్ఫెక్షన్ వచ్చి రెడ్గా కావడము, పుండు పడడం చూసి ఉంటారు. చేతిలో జరగడం. తన అబ్డామినల్ వాల్ అంటే కడుపు మీద ఉండే ఈ తోలు చర్మం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా చెడిపోవడం జరిగింది. అప్పుడు ఆయన్ను చాలా ఒప్పించి శ్వాస తీసుకోవడం కష్టం ఉంటే నా దగ్గరికి తీసుకొచ్చారు. ఈ ఇన్ఫెక్షన్ కోసం తీసుకొచ్చారు. అప్పుడు నిజంగా తన ప్యాంట్ తాను వేసుకోలేని పరిస్థితి, వంగలేని పరిస్థితిలో నా దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి అడ్మిట్ చేశాం. అడ్మిట్ చేసి అప్పుడే శ్వాసకు కూడా ఏమవుతుంది అంటే, లావుగా ఉన్న వాళ్ళలో తలనొప్పి, మైగ్రేన్ నుంచి, స్ట్రోక్ల నుంచి వెళ్ళి డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్, స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, కాన్స్టిపేషన్, యంగ్ అమ్మాయిలో అయితే ఇన్ఫర్టిలిటీ, మోకాళ్ళ నొప్పులు, ఇవే కాకుండా లివర్ సిర్రోసిస్, క్యాన్సర్లు, ఇవే కాకుండా గొట్టాల్లో కూడా కొవ్వు చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇనీషియల్ స్టేజ్లో గురకొస్తుంది, తర్వాత శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, తర్వాత అసలు పడుకోలేని పరిస్థితి, వాళ్ళు కూర్చొని నిద్రపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని వైద్య పరిభాషలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అనుకుంటారు. అందరూ ఇదేదో లంగ్కి సంబంధించిన ప్రాబ్లం కాదు, ఇది మీ లావ్ వల్ల వచ్చింది. సో అలాంటి పరిస్థితిలో నా దగ్గరికి తీసుకొచ్చారు. నిజంగా నేను అంటే పేషెంట్ పాజిటివిజం, పేషెంట్ ఫ్యామిలీ కోఆపరేషన్ ఎంత ఇంపార్టెంటో నేను ఈ కేసులో చెప్పదలుచుకున్నాను. సో వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఈ యాంటీరియర్ అబ్డామినల్ వాల్ని, దాన్ని సెల్యులైటిస్ అంటాం, మెలనీస్ గ్యాంగ్రీన్ అంటాం, దానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక వారం రోజుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసిన తర్వాత మెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేసి, ఒరే బాబు నీకు దేనివల్ల ఇదంతా జరిగిందో తెలుసా అని కన్విన్స్ చేస్తే, వాళ్ళ వైఫ్ డాక్టర్ కాబట్టి షీ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ ఆర్థోపెడిషియన్ వాళ్ళ బావమది కూడా చాలా రెడీగా ఉన్నాడు. దాంతోపాటు ఒక ఫ్రెండ్ అండి, నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి. ఆయనతో పాటు ఒక ఫ్రెండ్ ఉంటాడు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అట. ఎంత పుష్ చేసేవాడంటే ఆయన పాజిటివిజం, ఆయన చెప్పే విధానం మొత్తానికి ఆ పేషెంట్ని బెరియాట్రిక్ సర్జరీ కన్విన్స్ చేయడం జరిగింది. ఆ బెరియాట్రిక్ సర్జరీ ఇప్పుడు ఏమైంది, ఈ అబ్డామినల్ వాల్ ఇన్ఫెక్షన్ తగ్గడమే కాకుండా, మిషన్తో శ్వాసకి ఇవ్వడమే కాకుండా, నేను బెరియాట్రిక్ సర్జరీ కరెక్ట్ 13th 14th డే హాస్పిటల్లో ఉన్నప్పుడే కన్విన్స్ చేసి ఇవన్నీ ట్రీట్ చేసి సర్జరీకి తీసుకున్నాను. తనని ఇప్పుడు సర్జరీ చేసి నేను 6 months అయింది, 5 months అయింది. ఇప్పుడు ఆయన వెయిట్ 90 kgsకి వచ్చాడు. 90 kg, 169 ఎక్కడ, 90 ఎక్కడ, ఆల్మోస్ట్ 90 కిలోలు తగ్గాడు. అంటే మొన్న ఒక రోజు వచ్చినప్పుడు నా దగ్గరికి రాగానే ఫస్ట్ నా కాళ్ళకు దండం పెట్టడానికి వచ్చాడు. నేను ఎవరిని ఆలోచన, బట్ చెప్తున్నాను దాని గురించి ఆలోచన. అంటే ఒకప్పుడు తన ప్యాంటు తాను వేసుకోలేని వ్యక్తి తను అంత వంగి నా కాళ్ళకు దండం పెట్టడానికి వచ్చాడు. ఐ హ్యావ్ సీన్ దట్. అంటే బెరియాట్రిక్ సర్జరీ అనేది ఒక ఒక భయము, అంటే మన మైండ్లో ఉండే ఒక భయం, దానివల్ల ఏమైపోద్దని. కానీ అవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడ్డాయి. యంగ్స్టర్స్లో అయితే బేసిక్ లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటే 80% స్టమక్ను తీసేయడం వల్ల, స్టమక్ అంటే జీర్ణాశయం మాత్రమే, పేగులను టచ్ చేయము, దానివల్ల యూనిఫామ్ వెయిట్ లాస్, అంటే పైనుంచి కింది వరకు గ్రాడ్యువల్గా తగ్గడం వల్ల మనిషికి తినాలన్న ఒక గ్రిలిన్ అనే హార్మోన్ వెళ్ళిపోవడం వల్ల తినాలనే కోరిక కూడా తగ్గుతుంది, తిన్నది సఫిషియెంట్ అవుతుంది. అండ్ దానివల్ల స్లోగా 3 to 6 monthsలో తన వెయిట్ తగ్గడం వల్ల నేను చెప్తున్నాను కదా, సెకండ్ జీవితాన్ని చూస్తారు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను. ఎంత అభిమానం, ఎంత ప్రేమ, కనబొడ్డోడికల్లా లావుగుంటే ఆయనే పోయి ఎక్స్ప్లెయిన్ చేసే స్టేజ్కి వెళ్ళాడు.
ఎందరో మందికి పోయి చెప్పి మీరు ఇట్లా రండి, ఇది జీవితం మారుతుంది. నిజంగా నేనేంటంటే మనము ఎవరమైనా, నేనేం ప్రీచింగ్ చేయట్లేదు, కానీ మనము ఎవరికి ఏం చేయకపోయినా అంటే చేయగలిగితే సంతోషం, చేయలేకపోయినా తప్పు లేదేమో, కానీ ఇంకొకరికి మనం భారం అయితే కాకూడదు. ఇంకొకరికి మన జీవితం అనేది ఇంకొకరికి భారం అయితే కాకూడదు. అది ఫ్యామిలీ కానీ, పిల్లలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, ఎవరైనా. సో నేను దయచేసి ఒక మనిషి మీరు ఎప్పుడు ఎలా చూసుకోవాలంటే, నేను ఇప్పుడు 175 సెంటీమీటర్స్ హైట్ ఉన్నా అంటే మ్యాక్సిమం 75 కేజీలు ఉండొచ్చు, అంటే 70 దగ్గర ఆపుకోవాలి. అలా చూసుకోవాలి, -100. సో అది కాకుండా మీ BMI 32.5 kg/m². BMI అంటే ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, వెయిట్ బై హైట్ ఇన్ m². లెక్కేసినప్పుడు వచ్చేదాన్ని BMI, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అది 32.5 kg/m² కంటే ఎక్కువైందనుకో, ఇంకా మీ జీవితంలో మీరు ఎంత డైటింగ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా వెనక్కి రాదు. దాన్నే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. సో ఎందుకు అనంటే ఇది నాట్ ఓన్లీ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ యువర్ ఫిజికల్ హ్యాబిట్స్, ఎంతో కొంత జెనెటిక్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి సర్కమ్స్టాన్షియల్గా మీరు మారలేని స్టేజ్కి వస్తుంది. ఒకవేళ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసినా ఒక 5% రిజల్ట్స్ ఉంటాయి. అది కూడా 6 monthsలో మీరు వదిలేస్తే మళ్ళీ రీగెయిన్ అయిపోతారు. కాబట్టి నిజంగా BMI ఎక్కువ ఉన్నప్పుడు, మీకు నిజంగా తగ్గాలని ఆశ ఉంటే ఏ డైట్ ఎక్సర్సైజ్ కాకుండా డైరెక్ట్ అంటే ఆ నిష్ట ఫస్ట్ ఒక 1 week 10 days ట్రై చేసి ఆ నిష్ట మీలో డెవలప్ అయ్యి మీలో ఒక విల్ పవర్ వచ్చిన తర్వాత సర్జన్ దగ్గరికి వెళ్ళండి. సర్జరీ చేసి పెట్టి మిమ్మల్ని ఒక రోడ్డు మీద వేస్తారు. అప్పుడు నిజంగా మీరు పరిగెత్తొచ్చు. పరిగెత్తుతారా, వెనక్కి వస్తారా అనేది మీ చేతిలో ఉంటుంది. నిజంగా మీకు మేము అంటే మేము హెల్ప్ చేస్తున్నాం మీ వెయిట్ని రిడ్యూస్ చేయడానికి. మళ్ళీ కాపాడుకోవాల్సింది మీరే. జీవితాంతం మీరే మంచి డైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా కాపాడుకోవాలి. కాకపోతే ఆ ఎక్సెస్ వెయిట్, ఆ 70-80 కేజీల వెయిట్ని ఎవరూ తగ్గించడం భగవంతుడు తరం కూడా కాదు. ఓన్లీ సర్జరీ వరకు ఆ పార్ట్ మేము చేస్తాం. మిగతా మీరు మీ డిటర్మినేషన్తో మీరు ముందుకెళ్ళచ్చు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.